ఈరోజు మా అభిమాన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా 82వ జయంతి సందర్భంగా ఇక్కడ షాద్నగర్లో ఎఫ్సిఎన్లో కేక్ కటింగ్ అదేవిధంగా వృద్ధులందరికీ టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో సుధీర్ బాబు వాళ్ళు రావాల్సి ఉండే అశోక్ గారు రాలేకపోయారు కొన్ని కారణాల వల్ల. మళ్ళీ త్వరలో వస్తారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల కృష్ణ గారి జయంతి జరుపుకుంటున్న అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 2 రాష్ట్రాల్లో కూడా విగ్రహావిష్కరణలు ఉన్నాయి. అదేవిధంగా రక్తదానం వస్త్రదానం ఉంది. మా అందరికైతే అభిమానులకు సూపర్ స్టార్ కృష్ణ గారు లేని లోటైతే చాలా ఉంది. ఏదేమైనటికీ కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఉమ్మడి ఇప్పుడు రాష్ట్రంలో అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఉండి ఇక్కడ పిర్లగూడ మాది ఫరూక్నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము 87 నుంచి వెళ్తాం కృష్ణ గారి దగ్గరికి. తర్వాత 93 నుంచి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మొన్ననే ఒక ఇంటర్వ్యూలో చాలా బాగా వచ్చింది. ఇంటర్వ్యూ కూడా చెప్పడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కృష్ణ గారు మా ఇంటికి వచ్చారు. రెగ్యులర్గా ఊటీకి వెళ్ళే వాళ్ళం. ప్రతి కార్యక్రమం కూడా హైదరాబాద్లో వెళ్ళి మేమే చేసేవాళ్ళం. చాలా వాళ్ళు కూడా మాకు ప్రాముఖ్యత ఇచ్చారు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ముఖ్యంగా కీర్తిశేషుల విజయనిర్మల గారు ఫ్యాన్స్ పరంగా చాలా సహకరించారు. అభిమానులకు కూడా ఈరోజు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు వాళ్ళు కృష్ణ గారు. ముఖ్యంగా ఇక్కడ నిన్న మహబూబ్నగర్లో విగ్రహ ఏర్పాటు చేస్తే కొన్ని కారణాల వల్ల ఈ విగ్రహానికి కొన్ని అడ్డంకులు వచ్చినాయని తెలిసింది. దాన్ని కూడా మేము చాలా బాధపడుతున్నాం. త్వరలో మళ్ళీ అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. అక్కడ కూడా విగ్రహం ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా షాద్నగర్లో కూడా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారితో కలిసి అన్ని విషయాలు మాట్లాడి అనుమతి తీసుకొని షాద్నగర్లో కూడా విగ్రహానికి త్వరలో ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం.